దేవుని ధరించుకోవాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, చూద్దామా. రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హలో, నా వైపు చూడండి. ఏం ధరించుకోవాలట? 11 ఏముందంటే 6:17 మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 119వ కీర్తన ఎవరు అప్పచెప్తారు చెప్పండి? 119 ఎవరు చెబుతారు? 121 ఎవరు చెబుతారు? సామెతల గ్రంథం ఎవరు చెబుతారు? సరే, ఈరోజు ఇవి అందరికీ ఒక టెస్టు. ఎవరు ఎన్ని వాక్యాలు ఎక్కువ చెప్తారు? సరే, ఇప్పుడు టైం అయిపోయిందా? ఇంకొకటి చెప్తున్నా, మీ అందరికీ ఒక అవకాశం. మీరు ఎప్పుడొచ్చి ఎన్ని కంటత వాక్యాలు చెప్తానంటే అన్నీ ఎవరంతటి వాళ్ళు చెప్పాలండి. ఇక్కడ వీడియో తీస్తారు, లైవ్ ఉంటుంది. అందరి తర్వాత గ్రేడ్ చేసి ఎవరు ఫస్ట్ వచ్చారో, సెకండ్ వచ్చారో, థర్డ్ వచ్చారో, ఎవరు ఎన్ని రెఫరెన్సులు చెప్తారు, ఎవరు ఎన్ని రెఫరెన్సులు చెప్తారు. నా మాట అర్థమైందా? అర్థమైంది అబ్బాయిలు? అర్థమైందా? మరి నా వైపు చూడండి. ఓకే, ఎన్ని వాక్యాలు మీరు చెప్పాలి అని అంటే ఎంతగా మీరు బైబిల్ చదివితేనో చెప్పగలుగుతారు. అవునా కాదా? కాబట్టి బైబిల్ చదువుతున్నామన్నటువంటి వారు రోజు చేతులు ఎత్తాయి, ఏదో ఒకటి. ఏమా మీరు కూడా చదవట్లేదా? మంచిది, దించండి. చదువుతున్న వారిని బట్టి చప్పట్లు కొడదామా? మరి ప్రేమను వృద్ధి పొందించాలి అని అంటే ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గం దేనికి పనికొచ్చిద్ది? దేనికి పనికొచ్చిద్ది? చూడండి, 6:11 చదువు. అక్కడే ఎక్కడికో పోవటం ఎందుకు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. కొట్టు సాబట్ల గట్టిగా. ఏం ధరించుకోవాలట? అపవాదిని మీరు ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును, ఆత్మచేత వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలట. మరి అమ్మా, అయ్యగారులు, పెద్ద అయ్యగారులు, పూట ముద్ద తక్కువైతే నిద్ర పట్టిద్దా? అనండి, ఏదో ఒకటి. ముద్ద తక్కువైతే అడ్జస్ట్ అవుతారమ్మా? ఇసిరి ప్లేటు కొడతారు. ఉప్పు కారం అయితే అడ్జస్ట్ అయి తినేవాళ్ళు ఎంతమంది చెప్పండి? అనుకోకుండా పంటి కింద రాయబడితే పర్వాలేదులే అనేవాళ్ళు. అనకుండా ప్రాబ్లం లేదు. ఎదుటి మనిషిని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నీ బతుకు చెడ. వాళ్ళ బతుకు చెడితే నష్టపోయేది ఎవరు? ఆ తర్వాత వాళ్ళే కదా. ఏమండి, చిలక గోరింకల్లాగా కలకాలం పిల్ల పాపలతో వర్ధిల్లిందే సంసార జీవితంలో సంతోషం. అవుడాగులాగా బతికి అలసట లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు తిని, ఇష్టం వచ్చినప్పుడు లేచి, ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా చేస్తే ఆ ఇంటికి అర్థం ఉందా? ఆ వ్యక్తికి విలువ ఉందా? లేదు. ఏముంది అంత బతికినా? మనకు సమీపంలోనే మనకు తెలిసిన వాళ్ళు 150 సంవత్సరాలు బతకాలని ఎన్ని రకాలైన ప్రయత్నాలు ఉన్నాయో, లేదు జీవితంలో ఏదైనా వ్యాధి రాబోతుందోనని ముందే తెలుసుకునేదానికి 50,000 రూపాయలు ఇంజెక్షన్ అంట. హలో,
ఇవాళ స్ట్రోక్ వస్తే ఇంజెక్షన్ చేయించుకుంటే, పెరాలసిస్ వస్తే మరలా రాకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే 30 ఏళ్ళది 40 ఏళ్ళది మరలా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసమే ఎత్తుక్కునే బతుకుల్లో ఉంటే జీవితంలో ఎప్పుడైనా రోగం వచ్చిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చే సమస్య ఉందా అని చెప్పి చెకప్పులు చేయించుకొని ఏమండి బ్రతకాలనుకుంటే ఆ బ్రతుకు మూలన నిన్ను బట్టి తృప్తి పడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరైతే భార్య అయినా భర్త అయినా పిల్లలైనా బాధ్యత కలిగి ఉంటారో వాళ్ళు అన్లిమిటెడ్ కాదండి, లిమిట్లోనే ఉంటారు. కొట్టు చాపట్లే గట్టిగా. మరి మొత్త కూడు తగ్గితే తట్టుకోలేవే, కడుపులో రైళ్ళు పెరిగెత్తి ఇటు బోర్లి అటు బోర్లి అడ్జస్ట్ అవ్వలేవు. ఏ పూటకు ఆ పూట తిన్నా మొత్తం తగ్గితే ఒప్పుకోవు. మరి వాక్యం చదవకపోతే మరి నిద్ర అట్ట పడుతుందమ్మా. ముద్ద తగ్గితే నిద్ర పట్టక ఊరికే మెసులుతావే, కొరమేలు కనుక బురద మట్ట కనుక కొట్టుకున్నట్టు టకా 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 తప్పి తిప్పి ఇదవుతావే. మరి వాక్యం చదవకుండా ఎట్ట నిద్రపోతున్నావు? బైబిల్ లేకుండా ఎట్ట బ్రతుకుతావు చెప్పండి? దాంతో మీకు పని లేదు కదా. భక్తి ఎప్పుడో ఒకసారి చేయాలి, భక్తికి మాత్రం రోజు కష్టపడాలి. కానీ ఏది విలువ? భక్తి విలువ, భక్తి విలువ. ముక్తి కాదు, భక్తి చేస్తేనే ముక్తి. భక్తి సంగతి నేను అంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో వాక్యం చదవు. నేను చదివాను, చదువుతున్నా. నా చిన్నప్పుడు ఒక స్టోరీ నాకు తెలుసు. పల్లెటూరులో ఒక తల్లికి చదువు రాకపోతే ఒక పాపకు రోజు ₹10 ఇచ్చి చదివించుకునేది. రోజు ఒక ₹10 ఇచ్చి చదివించుకుంటే చదువుతూ చదువుతూ ఆమెకు వినిపించేదానికి ఏమో చదువుతున్నందువల్ల బైబిల్ అయిపోయే లోపు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది చదివిన ఆవిడ. ఆమెకు చదువు రాదు, ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో సైతాను నిన్ను ఎదిరిస్తున్నాడు, నీ పిల్లలను బాధిస్తున్నాడు, నిన్ను ఎన్నో రకాలుగా అటాక్ చేస్తున్నాడు. ఎంత భక్తి పరులు, ప్రార్థనా పరులు, ఎంత అభిషేకం కలిగిన వాళ్ళు. ఇడిగా ఉన్న వాళ్ళు తిట్టినా ఒక అందంగా ఉంటుంది. కానీ ఏమండి అభిషేకం కలిగి భాషలు మాట్లాడి, ప్రవచనాలు మాట్లాడి, కళలు చెప్పి, ప్రార్థనలు చేసి, ఏడ్చి ఉపవాసం ఉన్న నీవు ఎంతంత బండబూతులు తిట్టావే అనుకో, ఏమండి అబద్ధాలు ఆడావే అనుకో, బయటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావే అనుకో, ఇవన్నీ వద్దు. మీరు మేకప్ వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి భాషలు మాట్లాడడం చూద్దాం. వస్తాయా? వస్తాయా? ఏమో కొంతమందికి వస్తాయేమోనమ్మా, దండం మీకు. ఆత్మ కాబట్టి ఆత్మలో ఉండే వాళ్ళకి పరవశం చెందుతారేమో. ఇది పై రూపంతో సంబంధం లేదంటారు ఆయనకి. ధరించుకోవాలా? ధరించుకోవాలి. యేసేపు విచిత్రమైన నిలువుటంగి తన తండ్రి తన కొడుక్కి కుట్టించాడు. యేసు ప్రభు వారు కూడా నిలువుటంగినే ధరించుకున్నారు. యేసేపుని ఏమని ఒక్క తప్పు కూడా మోపటానికి లేదు. పాత నిబంధన యేసేపుకు ముంగుర్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో సమపాలల్లో ఉన్నాయి క్రియలు. కొట్టు చాపర్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసు ప్రభు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఏమని చూడండి, ఈయన నమ్మేశారు, ఆయన్ని కూడా అమ్మేశారు. ఈయన మీద నిందలు మోపారు, ఆయన మీద నిందలు మోపారు. ఈయన కొట్టారు, ఆయన్ని కొట్టారు. ప్రియులరా, అన్ని విషయాల్లో సమకాలికుడుగా యేసుపు యొక్క చరిత్ర యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉంది. ఈరోజు మరి మనం బోర్డుకు పరిమితమా, పోస్టుకు పరిమితమా? బోర్డుకు పరిమితం కాకూడదు. దేవుని సన్నిధిలో ఉండవలసిన మన జీవితాల్లో ప్రియులరా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనము చేరుకోవాలంటే వాక్యము నీ గుండెల్లో ఉండాలా. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పాలి అని అంటే ఆత్మ ఖడ్గమును, వాక్యమనే ఆత్మ ఖడ్గం లేకపోతే నీవు అపవాదిని ఎదిరించలేవు. ఉత్తత్త ప్రార్థనలు ఎంత చేసినా శక్తి ఉండదు. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. వాక్యము నీ గుండెల్లో ఉంటే అది నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు పాపాన్ని ఛేదిస్తావు. వాక్యము నీకు ప్రతిదీ కూడా బైబిల్లో కాదు ఉండాల్సిందే,
బైబిల్ ఎక్కడ ఉండాలి అని అంటే నీ గుండెల్లో ప్రింట్ చేయబడాలి. కొట్టు షాపర్లే గట్టిగా హల్లెలూయా. బైబిల్ ప్రింట్ చేయబడాలా నీ గుండెల్లో ప్రియులరా. ప్రతి క్షణం అది నాకు దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు. శరీర సంబంధమైన ఆకలి ఎంత తిన్నా తనివి తీరదు, మరలా తినాలనిపించింది. మరి జీవాహారమును మనం ఏం చేయాలి? భుజించాలి. నీ కడుపులో నుండి జీవజల నదులు పొర్లి ప్రవహించాలి అని అంటే నిబంధన చేసుకోండి. ప్రభువా, ఉదయాన్నే లేచి కొంచెం బైబిల్ ఒక అధ్యాయం చదివి అప్పుడు పని మొదలు పెట్టండి, అప్పుడు దినచర్య మొదలు పెట్టండి. దయతో మీకు చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, ఈసారి అడిగితే ఏమండి అందరి చేతులు ఎత్తగలిగేటట్టు ఉండాలి. కాబట్టి బైబిల్ చదవకుండా నేనే పని మొదలు పెట్టనన్నోళ్ళు కొంచెం మా మనసు తృప్తి కోసమైనా, అలానే తృప్తి పెట్టడం కోసం కాదు, ఒప్పుకొని కొంచెం ఒక అడుగు నేను ముందుకు వెళ్ళేదానికోసం మీ చేతులు ఎత్తుతారా? బైబిల్ చదవకుండా పని మొదలు పెట్టను.